ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవునికి సంగమా, గ్రామస్తులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచం. మరి ఇది సహజంగా క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నటువంటి మనము దీన్ని హోలీ వీక్గా మనము ఆచరణ చేస్తూ ఉంటాం. ఈ హోలీ వీక్లో మరి ప్రభువు ఏమేమి చేస్తున్నాడు, మనం ఏ విధంగా భక్తిని కొనసాగించాలి అనేది కూడా కొన్ని విషయాలు మనము ఈ రోజున ఆలోచించాడో నేర్చుకున్నాం. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ యొక్క సోమవారం నిన్న మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి సోమవారము ఏ కార్యాలు చేశాడనే దాన్ని దేవుని వాక్యంలోకి వెళ్ళినట్లయితే చూడండి. మత్తయి సువార్త దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుంచి మనము చదివినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ రోజు చేసినటువంటి ఆ కార్యము జరిగించినటువంటి క్రియ మనకు అర్థమవుతూ ఉంటుంది. మత్తయి సువార్త 21:18. ఉదయమందు పట్టణమును మరలా నిలుచుండగా ఆయన ఆకలి గురిను అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరం చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందు కాదని చెప్పాను. తక్షణమే ఆ అంజూరు చెట్టు ఎండిపోయాను. చదమ్మా. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మన బలపరచును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మాటలు మీవి, మాట్లాడేవాడు మీరు. నిశ్చితమైతే నా నోటిని బోరుగా వాడుకుని నాకును పూర్వజ బిడ్డ కావాల్సిన వాళ్ళతో మనతో బలపరిచి మా అందరి ద్వారా మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమె. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ అంజూరం చెట్టుని గురించి మాట్లాడటం జరిగింది. ఆ అంజూరపు చెట్టుని ఇక మీద వెన్నటికి కూడా ఫలించుకుందు అని చెప్పేసి అనడం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన మరి ఆకలిగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టుని చూసి అందులో ఏదైనా కాయలు దొరుకుతాయేమో అది తిందామని చెప్పి ఆలోచన చేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్లు ఏం లేవు, ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు లేనందున దాన్ని ఇక మీద వెన్నట్టు కూడా ఫలింపుకుందు అని చెప్పేసి శపించడం లేదా ఇంకా ఫలాలు రాకుండటం అనేది చెప్పడం జరిగింది. అయితే ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ యొక్క అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే సహజంగా చెట్టు గురించి కాదు కానీ అందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటంటే ఆ అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇశ్రాయేలు జాతికి సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనికి సాదృశ్యంగా ఉంది? ఇశ్రాయేలు జాతికి సాదృశ్యంగా ఉంది. మనం ఆలోచన చేస్తే బైబిల్ పండితులు కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఆ చెట్టు ఇజ్రాయెల్ జాతికి సాదృశ్యంగా ఉంది, ఆ చెట్టు క్రైస్తవ లోకానికి సాదృశ్యంగా ఉంది, ఆ చెట్టు మానవ జాతికి సాదృశ్యంగా ఉందని కూడా మనము ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే దేవునికి బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది కూడా ఒక రోజున ఈ రోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దాని యొక్క గుణం ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి మనం అర్థం చేసుకోవాలి దేవునికి బిడ్డలారా. అయితే పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో చక్కని మాట పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు రాయించిన మాటను చదువుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే దేవునికి బిడ్డలారా చక్కని వాక్య భావం అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించ చదవమ్మా.
ఆ అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇక మానుకుందునా అంటున్నాను. ఆటుతాను. ఇక్కడ మనకు తెలుసు చెట్లన్నీ కూడా ఒక చెట్టు రాజుగా ఎంచుకోవాలని అక్కడికి వెళ్ళి ఒక్కొక్క చెట్టు నడవటం మనకు తెలిసిన విషయం. అయితే ఈ రోజు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం, ఈ అంజూరపు చెట్టే మానవ జీవితానికి సాదృశ్యంగా ఉందనుకున్నాం. అయితే ఇప్పుడు దేవునికి బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ అంజూరపు చెట్టు యొక్క గుణం ఏంటి, దాని లక్షణం ఏంటని మనం చూస్తున్నట్లయితే ఆ చెట్టు ఎలా ఉంటుందంట? మాధుర్యంగా ఉంటుందంట. ఏం చేస్తుందంట? మాధుర్యంగా ఉంటుందంట. ఆ పండు తింటుంటే కూడా మన నోటికి ఎలా ఉంటుందంట? మాధుర్యంగా ఉంటుందంట. దాని ఫలములు ఏమన్నాడు? మంచి ఫలములు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి ఫలములు అంటే అవి మంచి ఫలములు. ఈ రోజున ఈ అంజూరం చెట్టుని కానీ మనం పోల్చుకున్నట్లయితే క్రైస్తవ లోకం కూడా మాధుర్యం కలిగి జీవించాలి. ఆమె క్రైస్తులు ఎలా ఉండాలి? క్రీస్తు కలిగినటువంటి బిడ్డలు, క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి బిడ్డలు, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము చేత పాపాలు క్షమాపణ పొందినటువంటి మానవులు ఎలా ఉండాలంట? మాధుర్యం కనపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రజలతో నివసిస్తున్నప్పుడు, లోకములో నివసిస్తున్నప్పుడు, లోక ప్రజలతో సహవాసం చేస్తున్నప్పుడు మనలో నుండి మాధుర్యము వెడివడాలి, మనలో నుండి మాధుర్యము కనపడాలి, మనలో మంచి ఫలాలు కనపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 33.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఆ యూదులు లేదు, మాధుర్యం లేదు, మంచి ఫలాలు లేవు. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చూస్తున్నారు, సంతోషపడతారు, మళ్ళా మొదటి జీవితానికే వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ యొక్కటువంటి వాక్య భాగాన్ని బట్టి, ఈ యొక్క అంజూరపు చెట్టును బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఈ చెట్టు మాధుర్యాన్ని ఇస్తుందంట, మంచి ఫలాలను ఇస్తుంది. మనము కూడా ఈ లోకములో మాధుర్యాన్ని ఇవ్వాలి ప్రజలకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన నుంచి ఒక మంచి సువాసన అనేది ఇవ్వాలి. అంటే మంచి ప్రవర్తన, మంచి నడవడిక, పరిశుద్ధమైన జీవితము ప్రజలకు కనపరచాలి. అందుకనే మీరు సత్క్రియలు చేయమన్నాడు. ఏమన్నాడంట? సత్క్రియలు చేయమంటాం. అందుకని ఇప్పుడు దేవునికి బిడ్డలారా, ఈ చెట్టుకున్న గుణలక్షణం ఏంటంటే మాధుర్యాన్ని ఇస్తుంది, మంచి ఫలాలను ఇస్తుంది. మనకున్నటువంటి మంచి శక్తి ఎదు ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. ఆయనలో మనం తీగలై ఉన్నటువంటి మనము, ఆయన ఎలాంటి వాడు? మాధుర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఆయన ఎలాంటి వాడు? మంచి ఫలములను ఫలింపజేసే దేవుడు ఆయన. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము, ఆయన బిడ్డలుగా చెప్పుకున్న మనలో నుంచి మాధుర్యము వెళ్ళాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి వాక్యానుసారమైన ప్రవర్తన, ఆ మాధుర్యం కనపడాలా. మంచి పరిశుద్ధమైన మాట తీరు, ఆ మాధుర్యం కనపడాలా. అదే మంచి ఫలములు, ప్రేమ, దయ, సాత్వికము, దయాళత్వము, మంచితనము, ఇవన్నీ కూడా మనలోంచి ఫలాలు రావాలి. అది ఈరోజు మనం నేర్చుకోవాలి. ప్రభు వచ్చి మనల్ని చూస్తే మనలో మాధుర్యం కనపడుతుందా లేదో చూడాలి. అవునా కదా? మనలో ఫలాలు ఉన్నాయా లేదా, ఆత్మీయ ఫలాలు ఉన్నాయా లేదో చూడాలి. 2025 సంవత్సరాల క్రితం అది జరిగింది. ఈరోజు ఒకవేళ ప్రభు వచ్చి నన్ను అడిగితే నాలో మంచి ఫలాలు, ఆత్మీయ ఫలాలు కనపడుతున్నాయో లేదో చూడాలి. ఎందుకంటే ప్రతిరోజు ఆయన వాక్యం అనే జలాన్ని మనకిస్తున్నాడు, వాక్యం అనే దాన్ని మనకు అందిస్తున్నాడు. దేవుడి వాక్యం మన చేతిలో ఉంది. మరి ఏ విధంగా మనం ఫలిస్తూ ఉన్నాం? ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఆకులు ఉన్నాయి కానీ ఏం లేవంట, ఫలాలు లేవు. అది బాగుంటుంది, మాధుర్యం కలిగిన చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా ఫలము దొరికిందేమో, నా ఆకలి తీర్చబడతాదేమో ప్రభువుని యేసుక్రీస్తు వారు చూశారు. ఈ రోజున నీ దగ్గరకు వచ్చి, నా బిడ్డ దగ్గరికి వెళ్తే ఆయన నన్ను మహిమపరుస్తున్నాడు, నా బిడ్డ దగ్గరికి వెళ్తే మంచి సాక్ష్యం కనపడింది, నా బిడ్డ దగ్గరికి వెళ్తే ఆయన అందరూ లోకానికి మాదిరికరంగా ఉన్నాడు అనే జీవితం మనలో కనపడుతుందో లేదో
ఈ రోజున మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుడికి బిడ్డలారా, మొదటి లక్ష్యం ఏంటంటే అది మాధుర్యాన్ని ఇస్తుంది, మంచి ఫలాలను ఫలిస్తుంది. ఈ రోజు ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మాధుర్యకరమైన జీవితం మనం ఉందా? మంచి ఫలాలు ఫలించగలిగిన స్థితిలో మనం ఉంటున్నామో లేదో ఈరోజు చూసుకోవాలి. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవునికి బిడ్డలారా, రెండవ మాట కూడా మనం చదువుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనం చదివినట్లయితే దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవునికి బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనంలో, అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూర పడలను. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, ద్రాక్షారసం క్షమించండి, ఈ అంజూరపు చెట్టు ఏంటంటే కానుకలు ఇచ్చే విధంగా ఉంది. ఆమె దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తుంది అబీగయీలు? దావీదు తన యొక్క దండు ఆకలితో ఉన్నప్పుడు ఏం తీసుకెళ్ళింది ఈమె? ఇవన్నీ కూడా కానుకలుగా తీసుకెళ్ళి ఆయనకి సమర్పించింది అన్నమాట. అంజూరపు అడలను కానుకలుగా ఇచ్చుకునేటటువంటి వారు ఇంతవరకు పూర్వపు దినాల్లో ఒకరి మీద ఒకరు ప్రేమను కనపరచడానికి, ఒకరి మీద ఒకరు ఉన్నటువంటి ఆ మంచితనాన్ని తెలియచేసుకోవడానికి కానుకలుగా వాటిని సమర్పించేటటువంటి వారు అంజూరపు అడలను తీసుకుని వెళ్ళి వారి ప్రేమను తెలియచేసేవారు, వారికి ఉన్న ఆకలిని తొలగించడానికి వీటినన్నిటి కూడా బహుకరించేవారు, కానుకలుగా ఇచ్చుకునేటటువంటి వారు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఈ యొక్కటువంటి అంజూరపు చెట్టుగా ఉన్నటువంటి నేను, నీవు, ఈ లోకము, ఈ సమాజము మనం ఆలోచన చేస్తే మనము హృదయాన్ని దేవుడికి కానుకకి ఇచ్చే అనుభవం కలిగి ఉంటున్నావా? సమయాన్ని దేవుడికి ఇచ్చేటటువంటి అనుభవం కలిగి ఉంటున్నావా? ప్రార్థనకి ఎంత సమయం ఇచ్చి నువ్వు కానుకని చెల్లిస్తూ ఉన్నావు? ప్రార్థన చేయడానికి నువ్వు ఎంత సమయం కేటాయించుకుంటున్నావు? దేవుని వాక్యాన్ని చదవటానికి నువ్వు ఎంతసేపు కేటాయించుకుంటున్నావు? దేవుని మాటలు ఇతరులతో మాట్లాడటానికి నువ్వు సమయాన్ని ఎంతసేపు కేటాయించుకుంటున్నావు? దేవుని గురించి ఇతరులతో పంచుకోవడానికి ఎంతసేపు సమయాన్ని నువ్వు కేటాయించుకుంటున్నావు? దేవుని పాటలు పాడటానికి ఎంత సమయాన్ని కేటాయించుకుంటున్నావు? ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు కోరుకుంటున్నాడు నాతో గడపాలని, నా సన్నిధిలో ఉండాలని, వాక్యాన్ని ధ్యానం చేయాలని, ప్రార్థన చేయాలని, ఇతరులు ప్రేమించాలని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని, ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుతామని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ దేవునికి బిడ్డలారా. అంజూరపు చెట్టుతో పోల్చుకుందాం ఈరోజు ఒక్కసారి మనము మన హృదయాన్ని దేవునికి కానుకనిచ్చేటటువంటి అనుభవం కలిగి ఉన్నామా? మన దేహమును, మనకున్నటువంటి మన దేహమును, మన సమయమును, హృదయమును, మన యొక్కటువంటి ప్రతి విషయములో దేవుడికి ఇచ్చేటువంటి అనుభవం కలిగి ఉంటున్నామో లేదో ఈరోజు ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడికి కానీ నువ్వు సమయం ఇచ్చినట్లయితే ఫలింపు ఉంటుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏముంటదంట? ఆ సమయాన్ని మనం ఇచ్చినట్లయితే, హృదయాన్ని మనం ఇచ్చినట్లయితే, దేవుడికి కానుకలుగా మనము ఇచ్చినట్లయితే ఏముంటుందంట? మనలో ఫలింపు కనపడుతుంది. అసంతృప్తి పోయింది మన జీవితాల్లో. ఏం పోతుందంట? అసంతృప్తి పోయింది మన జీవితంలో, నెమ్మది కలిగిద్ది. దేవుడికి ఎప్పుడైతే నువ్వు సమయాన్ని, హృదయాన్ని ఇస్తావో, నీకు కలిగిన వాటిలో కానుకలను సమర్పించుకుంటావో అప్పుడు నీ హృదయం ఏమొచ్చిందంట? సమాధానం ఏలుబడి చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి సమయం కేటాయించకుండా, హృదయం ఇవ్వకుండా, కానుకలు ఇచ్చుకోకుండా మనము ఎంత ప్రయాసపడినా అవన్నీ కూడా సిల్లు సంచిలో వేసినట్లని వాక్యం చూపించబడుతుంది. మొదటగా హృదయం కావాలి దేవునికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ హృదయాన్ని కానుక ఇవ్వండి. ఈ హృదయం మారితే మనిషి మారతాడు. ఆమేన్.
హృదయం కానీ పరివర్తన చెందితే, హృదయానికి మారు మనసు కలిగితే ఆటోమేటిక్గా మన క్రియలు మారుతాయి, మన ఆలోచన విధానం మారుతుంది, మన భక్తి జీవితం మారుతుంది, మన మాటలు మారుతున్నాయి, మన ప్రవర్తన మారుతుంది, మన స్నేహాలు మారుతాయి, మన అలవాట్లు మారుతాయి. అర్థమైందా? కాబట్టి దేవునికి ఈ హృదయాన్ని కానుకగా ఇద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆమె మంచి జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అబిగయలు. ఆయన నాబాలు మొరటివాడు అన్నమాట. ఎవరైనా మొరటివాడు. దావీదు ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా ఉండాలంటే ఆయనకి ఏం చేసింది? కానుకలు ఇచ్చి ఆయన్ని సమాధాన. దేవుని ఉగ్రత మన మీద రాకుండా ఉండాలి అంటే, దేవుని యొక్క ఉగ్రత మన కుటుంబం మీద రాకుండా ఉండాలి అంటే మొదట మన హృదయాన్ని, మన కుటుంబాన్ని, మనకున్నటువంటి సమస్తాన్ని దేవునికి కానుకగా వీయటానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయం కానుకగా ఇవ్వబడుతుందో, ఎప్పుడైతే నీ సమయాన్ని కానుక ఇవ్వబడుతుందో ఆయన నిన్ను మలుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఆమేన్. అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఈ రోజున ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసాం. ఒకవేళ అలాగ లేకపోతే ఈ యొక్క అంజూరపు చెట్టు గతి మనం కూడా పలుకుతుంది. ప్రభు వచ్చి చూశాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఊరు ఒక్కడు కూడా మారారా? ఎవరు మారలేదు. ఈ రోజున 2025 సంవత్సరాలు సువార్త ప్రకటించబడతా ఉంది. సంఘములో దేవుని వాక్యం బోధించబడుతుంది. పరిపూర్ణమైనటువంటి మారు మనసు కలిగి జీవిస్తున్నామో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మన పని మనం చేసుకోవాలి. కానీ దేవుడికి ఇచ్చే సమయం కానీ, దేవుడికి ఇచ్చే హృదయంలో ఇచ్చే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఏ విధంగా ఉంది నా హృదయము? హృదయాన్ని కానుకగా ఇవ్వగలుగుతున్నానా? సమయాన్ని ఇవ్వగలుగుతున్నానా? మళ్ళీ లేకపోతే మనం చేసే భక్తి ఏ విధంగా చేస్తున్నావా? క్రమమైన భక్తి చేస్తున్నావా? దేవుడికి ఇష్టపడేటువంటి, దేవుడికి మహిమకరమైన భక్తిని కనపరుస్తున్నావా? లేదా నామకే ఏదో పేరుకి మాత్రమే వచ్చి ఆరాధించాలి కదలే, లేదంటే పాటలు పాడాలి కదలే, ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని బోధించాలి, వాక్యాన్ని ప్రకటించాలి, ఇది కామన్ కదా, నార్మల్ కదా అని అనుకుంటున్నావా? ఒక్కసారి ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించే అనుభవంలోనికి రావాలా? అది దేవుడు కోరుకుంటున్నాడు. మూడోది కూడా చూద్దాం ప్రియ దేవునికి బిడ్డలారా. 3వ మాట కూడా మనము పరిశుద్ధ లేఖన భాగంలో చదువుకుని దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం. రాజులు 2వ గ్రంథము 20 అధ్యాయం 7వ వచనంలో, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించున్నాడు. యెషయా అంజూరపు పండ్ల ముద్దు తెప్పించమని చెప్పగా వారు దాన్ని తెచ్చి అతడు బాగుపోయాను. ఈయనెవరో మనకు అందరూ తెలుసు, హిజ్కియా. ఎవరంటే హిజ్కియా. ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. ఏమొచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చింది. అయితే అక్కడ ప్రవక్త చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు ఆయన? అంజూరపు మొద్దను తీసుకురండి అయ్యా. ఆ మరణకరమైన రోగము ఆ పుండు మీద, ఆ కురుపు మీద ఆయన్ని పెడితే ఆయనకేం కలిగిందంట? స్వస్థత కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మనకు దేవుడు స్వస్థత కార్యాలు ఎన్నో చేశాడు. ఆయన వాగ్దానం చేశాడు, ఎవరైతే నమ్మి విశ్వసిస్తాడో నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అన్నాడు. అవునా కదా? మనమే ఒక స్వస్థత కార్యాలు చేసేవారుగా తీర్చబడాలి. మనమే ఒక అంజూర ముద్దగా మారాలి. మనమే ఒక నడుచుచున్నటువంటి సువార్త పత్రికగా మారాలి. మనమే ఈ లోకానికి వెలుగుగా మారాలి, నిజమైన వెలుగుగా మారాలి. మనమే ఈ లోకానికి ఉప్పైన వారిగా ఉండాలి. మనమే ఈ లోకానికి మాదిరికరమైన జీవితం చూపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా ఇబ్బందుల్లో, సమస్యలు, ఇరుకుల్లో ఉన్నారా? నీవే అక్కడ ఒక ఆదరణకర్తగా ఉండాలి. నువ్వు అక్కడ సమాధానకర్త. ఎందుకుని? నువ్వు సమాధానకర్తకు సంబంధించిన బిడ్డవు కాబట్టి, ఆదరణకర్త అయిన క్రీస్తు బిడ్డవు
కాబట్టి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి విశ్వాసవి కాబట్టి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ఒక క్రైస్తవు కాబట్టి నువ్వు లోకానికి మాదిరికరంగా ఉండాలి. ఆమె ఈ రోజున మనం ఎలా ఉంటున్నామనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేస్తాం. ఎందుకంటే మనమే పరిపూర్ణమైన బలం లేకుండా ఉన్నాం, మనమే పరిపూర్ణమైన శక్తి లేకుండా ఉన్నాం. అందుకని మనకే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో రోగములు, ఎన్నో అసమానతలు, ఎంతో అశాంతి ఎలుబడి చేస్తూ ఉంది. ఈ రోజున నీవే ఒక అంజూరపు ముద్దగా మారాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అలాంటి స్టెబిలిటీ మనకు వస్తుందో, అలాంటి విశ్వాసం మనలోకి వస్తుందో, అప్పుడు నిజముగా మనలో ఏముంటుందంట, శక్తి ఉంటుంది. రోగాన్ని జయించగలిగిన శక్తి ఉంటుంది, పాపాన్ని జయించగలిగిన శక్తి ఉంటుంది, సమస్యలను జయించగలిగిన శక్తి ఉంటుంది, ఇబ్బందులు జయించగలిగిన శక్తి, నష్టాలను పూడ్చుకోగలిగిన శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమె అలా ఉండాలండి. అదే కానీ ఆ స్థితి లేకపోతే ప్రభు చెప్పాడు, ఇక నువ్వన్నిటికి కూడా ఫలింపు ఉండదు నీకు. ఈ రోజున ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఒక్కరోజు ఈ దినం మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకో. ఎందుకంటే ఇప్పుడు దేవునికి బిడ్డలారా, నువ్వు కానీ అలా ఉంటమైతే నువ్వు చిగురించడానికి అలవాటు పడతావు. ఆమె ఏమొస్తుందంట, ఇక నీకు చిగురు వచ్చిందంటే నీలోకి ఏమొచ్చినట్టు, జీవం వచ్చినట్లే. చిగురు నీలో నుంచి బయలుదేరినట్టే ఆ జీవం నిన్ను బలపరుస్తుంది. అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అది చిగురించుతున్నప్పుడు వసంతకాలం వచ్చిందని మీరు తెలుసుకుని ఉండాలి. అది కానీ వసంతకాలం వచ్చిందంటే దేవుని రాకడకు సూచనగా ఉంటాయి. ఇజ్రాయెల్ చెదిరిపోయిన వాళ్ళు కట్టబడ్డారు కాబట్టి దేవుని రాకడ దగ్గరగా ఉంది. ఇవన్నీ కూడా సూచనలు, యుద్ధములు ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలుగా ఉన్నాయి. మరి నీలో ఆ మాధుర్యము, నీలో ఏమున్నాయి, మారు మనసుకు తగిన ఫలాలు కనపడుతులేదు. ఒకసారి చూసుకోవాలి. దేవునికి బిడ్డలారా, 2020 సంవత్సరాలు అయిపోయింది. యేసుక్రీస్తు వారి లోకానికి విచ్చి వెళ్ళిపోయింది. మరి ఇక త్వరగా ఆయన రాబోతూ ఉన్నాడు కాబట్టి నీలో ఆ మాధుర్యం కనపడుతున్న క్రైస్తవమైన మాధుర్యం, వాక్యం అనే మాధుర్యము, ప్రార్థన అనే మాధుర్యం నీలో వెలువడుతుందో లేదో చూడాలి. ఆత్మీయ ఫలాలు ఉన్నాయో లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండోది, కానుకగా మారబడ్డావా నువ్వు? క్రీస్తుకి నువ్వే ఒక కానుకగా, అర్పణగా మారబడ్డావా? నువ్వే ఒక దహన బలిగా ఉన్నావు. ఇక్కడ దూపముగా ఉంటున్నావు దేవుని మందిరంలో. నీ మాటల ద్వారా, నీ స్తుతి ద్వారా, నీ పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ధ్యానించడం ద్వారా నువ్వు ఇక్కడ ధూపం వేస్తూ ఉన్నావా దేవుని మందిరంలో? ఈ రోజున ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మూడోది కూడా ఇక్కడ మనం చదువుకున్నప్పుడే దేవునికి బిడ్డలారా, అంజూరపు ముద్ద స్వస్థతకు కారణమవుతుంది. ప్రభు పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలిగింది. ప్రభు కాచిన అమూల్యమైన రక్తం ద్వారా మనకు రక్షణ కలిగింది. ఈ రక్షణ ద్వారా మన కుటుంబాలందరూ కూడా రక్షించబడాలి. ఈ రక్షణ ద్వారా మన రక్త సంబంధులు కూడా అందరూ రక్షించబడాలి. అందుకనే సాల్వేషన్ ఆర్మీలో 2 నెస్టులు ఉంటాయి. ఇదొకటేంటి, నేను రక్షించబడ్డా, ఇతరుల్ని రక్షించడానికి. ఎంతో కొంత మన సాధ్యమైనంతగా దేవుడు మాటలు ఇతరులకు మనం ఏం చేయాలంట, పంచుకోవాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక అంజూరపు చెట్టు ఉందనుకోండి, ఎన్ని ఫలాలు వస్తాయి దాంట్లో? చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి చెప్పండి అమ్మా? చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి మనం లెక్కలేవు, అనగా చాలా కాయలు కాస్తాయి. మనం అంతమందిని రక్షించవసరం లేదు, కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించుకుంటే చాలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదా? మన ఇంట్లో వాళ్ళందరూ కూడా దేవుడి మార్గంలో ఉంటే, దేవుడి సన్నిధికి వస్తే వారందరూ కూడా ఫలించబడతారు, ఆశీర్వదించబడతారు, ఎత్తబడి సంఘములో పడతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నుంచి ఇప్పుడు దేవుడికి బిడ్డలారా, మనము కూడా మాధుర్యముగా మారబడదాం. ఆమె మనం కూడా ఆత్మీయ ఫలాలు ఫలించడానికి సిద్ధపడదాం. మనము కూడా మనల్ని మనం దేవుడికి కానుకగా
అర్పించుకున్నాం. ఉదయమును, సమయమును, దేహమును ఆయనకి సమర్పించుకున్నాం. మూడోది, అనేక మందికి రక్షణకు కారకులుగా అవుతాం. అనేక మందిని దేవుని యొద్దకు నడిపించడానికి మనం ప్రయాసపడదాం. అనేక మందికి మారు మనసు కలిగే విధంగా మనం మారుదాము, వారిని కూడా మార్పులోనికి తీసుకొద్దామని ప్రభు పక్షాన్ని మనం చేస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వచ్చి కళ్ళు మూసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. నిజమే ప్రభువా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టుని చూసి ఫలాలు లేకపోయే వరకే ఇక నువ్వెన్నటికి కూడా ఫలింపకూడదు అన్నాడయ్యా. 3.5 సంవత్సరాల సువార్త ప్రకటిస్తే ఆ యూదులలో, ఇజ్రాయిల్లో ఒకరు కూడా మారు మనసు పొందుకోలేకపోయారు, క్రీస్తును రక్షకుడుగా నమ్మలేకపోయారయ్యా. మరి ప్రభువా, ఈ రోజు నన్ను నేను పరిశీలన చేసుకోవాలనుకుంటున్నాను నాయన. అయ్యా మరి ప్రభువా, నేను ఒక అంజూరపు చెట్టుగా నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను నాయన. ఈ రోజున మీరు వచ్చి గారి మమ్మల్ని చూసినట్లయితే ఆ మాధుర్యమైనటువంటి ఫలములు, ఆ ఆత్మీయ ఫలముల మాలో ఉన్నవాళ్ళు చూసుకోవడానికి ఒక చూపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి నాయన, ఆయన కానుకలు, నా జీవితాన్ని నీకు కానుకగా అర్పించడానికి ప్రభు చూపించండి. నా హృదయాన్ని, దేహమును, సమయములు ప్రభా మీకు కానుకలుగా ఇవ్వడానికి ప్రభు చూపించాలి ప్రభా. ఎంతకాలం కూడా నేను ఈయపోతాడేమో సమయాన్ని, హృదయాన్ని. అయ్యా, నా పనుల వల్ల, నాకున్నటువంటి ప్రభు ఐకిక విచారాల వల్ల, నాకున్నటువంటి కుటుంబ పరిస్థితుల వల్ల, నాకున్న సమస్యల వల్ల, నా యొక్క ఉద్యోగ బాధ్యతల వల్లనో నాయన నీకు దూరం అయిపోతున్నాను. దయతో క్షమించు ప్రభా. ఈ రోజు నుంచి నాయన నువ్వు నాతో మాట్లాడే ప్రభా, నువ్వు వచ్చినట్లయితే, ఇప్పుడు నాయన నువ్వు నన్ను పిలిచినట్లయితే నాలో ఎలాంటి క్రియలు ఉన్నావో, నాలాంటి ఎలాంటి యథార్థంగా హృదయం ఉందో చూసుకోవడానికి ఈ రోజు నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. ఒక్క నుంచి ప్రార్థించాను. దేవానికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఉందని ఆయన, అంజూరపు అడల చేత స్వస్థత కలిగి ఉన్నాను ఆయన. నేను రక్షించబడ్డాను, అనేక మందికి మాదిరికరంగా ఇతరుల రక్షలో నడిపించే విధంగా ఉండాలి ఆయన. దాంట్లో ఇబ్బందులు, సమస్యలో ఉన్న వారికి నేను ఒకమైన ఓదార్పు అవ్వాలి నాయన. ఒకమైన నీ బిడ్డగలిగిన వారి మధ్య ప్రభా శాంతిని కలుగు చేయాలి నాయన. అలాంటి కృప మాకు కావాలి ప్రభా. ప్రార్థన చేద్దాం. ఎంతకాలం ఇంకా నాయన నీకు దూరంగా ఉంటాను. ఎంతైతే క్షమించి ప్రభా, క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. ఎవరైతే ఈ 3 విషయాల్లో నువ్వు ఫలించాలని ఆశపడుతుంటే నీ గృహస్థలపైకి వెళ్తాను నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుడు అక్కడ సమీపంలో ఉన్నది. దేవుడు త్వరగా రాబోతున్నాడు. మనలో మార్పు చెందుదాం, మనం మారు మనసు పొందుకుందాం, పరిపూర్ణ మారు మనసు కలిగించి వెళ్దాం. ప్రార్థించుదాం. దైవం ప్రార్థించుదాం. కృపాసత్య సంపూర్ణుడా, పరలోక తండ్రి, మేము పరిశుద్ధమైన నామమును స్తుతి చెల్లిస్తాము. నిజమే ప్రభువా, ఎంతకాలం 2020 సంవత్సరాల నుంచి మేము ప్రకటించబడుతున్నాం, వాక్యాలు వింటున్నాం నాయన, ఎన్నో తెలుసుకుంటున్నాం. నేను పరిపూర్ణమైన ఫలాలు ఫలించలేదు. క్రైస్తవ మాధుర్యము, నీవెంత మాధుర్యం కలిగిన వాడువో, నువ్వెంత ప్రేమ కలిగిన వాడువో, నువ్వెంత జాలి కలిగిన వాడువో, నువ్వెంత క్షమాగుణం కలిగిన వాడువో, అలాంటి గుణలక్షణాలు మేము పొందుకోలేకపోతున్నాం. దయతో క్షమించండి ప్రభువా. ఈ రోజు నుంచి అలా నేను జీవించాలని ఇష్టపడుతున్నానయ్యా. అలాగా నేను బ్రతకాలని ఇష్టపడుతున్నానయ్యా. ఎంతకాలం లోకం రీతిగా జీవిస్తాం, ఎంతకాలం లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడతాం, ఎంతకాలం లోకంలో ఉన్న వారు సంతోషపడతానికి ప్రయాసపడతాం. ఈ రోజు నుంచి నన్ను ప్రభా వాటన్నిటికి దూరంగా ఉంచండి నాయన. ఆత్మీయ ఫలాలు ఫలించులాగా, క్రైస్తవ మాధుర్యం కలిగి జీవించులాగా మమ్మల్ని బలపరచని, అభిషేకించమని ప్రార్థిస్తున్నాం దేవా. అదే రీతిగా నాయన నా జీవితాన్ని ఒక కానుకగా సమర్పించుకుంటున్నాం అయ్యా. అయ్యా, మీరు అంగీకరించి మమ్మల్ని మలచండి ప్రభా, మా కుటుంబాలను మలచండి, మా యొక్క ఇబ్బందుల సమస్యలు తొలగించండి నాయన. మేము రక్షించబడ్డాం, అనేక మంది రక్షణకు కారణం, అనేక మందికి క్రీస్తు ప్రేమను, క్షమాగుణాన్ని పంచడానికి కూడా కృపగా ఇచ్చింది. ఎవరైతే తీర్మానాన్ని తీసుకున్నారో ఆ తీర్మానం బలపరచండి, ఆ తీర్మానం స్థిరపరిచి నమ్మకంగా అంతం వరకు కొనసాగడానికి కృపగా ఇచ్చింది. భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటున్నాయి. ఇప్పుడు చిన్న బిడ్డ ఎవరైనా శ్రోతల మీద దీవించి ఆశీర్వదించి ఆనందాన్ని మహిళ పొందుతాం.
త్వరలో రాక మా రక్షకుడు యేసు క్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో ఈ మనవడికి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి మనందరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించుకున్నాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ప్రభు నామమున